ప్రతిరోజు పరుగై నిత్యము మాకు శోకమాయే. ప్రతిరోజు పరుగై నిత్యము మాకు శోకమాయే. ప్రతి వస్తువు మాడై అంటూ నిత్యం పోరాటమాయే. ఎవరు లేరు మాకు ఈ ప్రభుత్వం రాదు మా కోసము. ఎవరు ఉన్నారు మాకు మా కనిలు ఎవరు తుడిచెరు. నేచర్ కోసం పుట్టిన నేచర్ స్టార్స్ మేము అంటూ లేకపోటై ప్రతిరోజు అశుభ్రమే. మేము అంటూ లేకపోటై ప్రతిరోజు అశుభ్రమే. మేకు నేచర్ స్టార్స్ అంటై మేరు మేమై కదరా. మమలాని ఎలా మారిచిపోటున్నారు మేరు సోదరా. నేచర్ కోసం పుట్టిన నేచర్ స్టార్స్ మేము అంటూ లేకపోటై ప్రతిరోజు అశుభ్రమే. మేము అంటూ లేకపోటై ప్రతిరోజు అశుభ్రమే. మేకు నేచర్ కోసం పుట్టిన నేచర్ స్టార్స్ మేమై మమలని ఎలమరీచి పొదునారు సహోదరా. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము వీధికి పోయి బాటిల్ ఏరుకుంటున్నాను. వీధికి వెళ్ళిపోయి బాటిల్ సాగితే పొద్దున్న 120, 150, సాయంత్రం 120, 150 ఎంతో వస్తుంది సార్. వస్తుంది కానీ నాలాంటి భారతదేశంలో చాలామంది ఉన్నారు సార్. నా పేరు ఎండి ఖుదా బాషా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఏదో వాళ్ళకి ఏమైనా కల్పిస్తే బాగుంటుంది సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎనీ టైం రీసైక్లింగ్ మనీ సెంటర్లో ఉన్నాం. ఈరోజు ATR సెంటర్కి భాష హార్డ్ కోర్ స్క్రాప్ వర్కర్. అతను రోజు ప్రతి స్ట్రీట్ తిరిగి ప్లాస్టిక్ బాటిల్స్, అల్యూమినియం క్యాన్స్, ఎగ్ ట్రేస్, కార్డ్బోర్డ్స్ ఇలా కలెక్ట్ చేసుకొని రోజుకి 100 నుంచి 300 రూపీస్ ఖచ్చితంగా సంపాదిస్తారు. సో భాష గారు కోరుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ తనకి ఏదైనా బ్యాటరీ వెహికల్ కానీ లేదా స్క్రాప్ షాప్ పెట్టుకోవడానికి ఒక చిన్న కంటైనర్ కానీ ప్రొవైడ్ చేయాలని భాష గారు అయితే కోరుకుంటున్నారు. అది అతని మాటే కాదు, మా కమ్యూనిటీ సంస్థ మాట కూడా అదే. మన ఇండియాలో కొన్ని లక్షల మంది భాషలు ఉన్నారు. ఒక్కొక్క భాషకి ఒక్కొక్క కంటైనర్ మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఒక స్క్రాప్ వర్కర్ లాగా ఉండడమే కాకుండా గవర్నమెంట్కి కూడా ఉపయోగపడతారు. సో నేను మోడీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హార్డ్ కోర్ వర్కర్స్ రోజుకి 10 to 20 కిలోమీటర్స్ పైన నడుస్తారు. అంతేకాకుండా వాళ్ళు 15 to 30 kgs ఆఫ్ వెయిట్ వాళ్ళ భుజాల పైన మోసుకుంటూ వెళ్ళి వాళ్ళు పొట్టకూటి కోసం, డబ్బుల కోసం ఇలా ప్రైవేట్ స్క్రాప్ షాప్స్కి అమ్మేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ మనం ఒక బ్యాటరీ వెహికల్స్ ప్రొవైడ్ చేసి
వీళ్ళని కూడా కాస్త ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్గా తయారయ్యి ఎన్విరాన్మెంట్ని ఇంకా ఎక్కువ కాపాడగలుగుతారు. సో దయించి పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నాకు ఒక అవకాశం కల్పించాలని. మేము ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసాం, అయినా సరే మాకు ఇంకా అవకాశం కల్పించట్లేదు. ఈ ప్రాజెక్ట్ కూడా 10 years బ్యాకే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. సో దయించి మాకు అవకాశం కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా మెయిన్ ఎవరైతే స్క్రాప్ వర్కర్స్ ఉన్నారో, స్ట్రీట్ వర్కర్స్, ఈవెన్ మున్సిపాలిటీ వర్కర్స్ కంటే ఎక్కువ కష్టపడతారు. వాళ్ళని ఇండియాలో చాలామంది ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ షుడ్ రికగ్నైజ్ దెమ్ అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మా కమ్యూనిటీ సంస్థ వీఆర్ స్ట్రిక్ట్లీ వర్కింగ్ ఫర్ వన్ నేషన్, వన్ నేచర్, వన్ సర్క్యులర్ ఎకానమీ. ఓకే, వన్ నేషన్, వన్ నేచర్, వన్ సర్క్యులర్ ఎకానమీ, ఇది మా సంస్థ ఒక ఎజెండా. అండ్ our goal is educating the masses. So I'm thanking everyone for watching this video. Thank you everyone.